హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాం. ముందుగా వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. ముందుగా న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. క్లాత్ లూజ్‌గా ఉంటే వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా రాదు. క్లాత్‌ను గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాతే ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఇప్పుడు డిజైన్ డ్రా చేస్తున్నాను. మనం ఈ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసి నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ చక్రం చుట్టూరు క్లాత్ షేడ్స్ వస్తుంది అంటున్నారు. సో క్లాత్ షేడ్స్ రాకుండా ఉండాలంటే టేప్ని ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని వేసుకోండి, లేదా థ్రెడ్తో ఫ్లేమ్ మొత్తం చుట్టుకోండి. అప్పుడు క్లాత్ షేడ్స్ రాదు. ఇప్పుడు నెక్కి బోర్డర్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి. ఇది దగ్గరగా ఉంది. సో మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. ఇలా కొంచెం వెడల్పుగా దూరంగా నెక్కి ఈ డిజైన్ని నేను చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోండి, లేదా ఈ విధంగా చాక్ పీస్తో లేదా నార్మల్ పెన్సిల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే వేస్ట్ క్లాత్ మీద మీకు చూపించడం కోసము ఈ విధంగా చాక్ పీస్తో డ్రా చేసి చూపిస్తున్నాను. పిక్లో చూపించిన విధంగా నెక్ చుట్టూరు డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీకు క్రాసింగ్ సైజ్ పర్ఫెక్ట్గా రావాలంటే అట్ట మీద కట్ చేసుకుని డ్రా చేసుకుని అట్టను కట్ చేసుకుని తర్వాత బ్లౌజ్ మీద వేసుకోండి. అది ఏ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలో నా ముందు వీడియోలో ఉంది, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. 2 కలర్స్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. ఈ నార్మల్ మిషన్ రీల్స్ని ఈ విధంగా బాబిన్స్కి ఎక్కించుకోవాలి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను వీడియో రూపంలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ని పాదం పైకి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్క్రూ విప్పుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో చూసేటప్పుడు నేను చెప్పింది కూడా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. సో సూదికి స్ట్రైట్గా ఈ విధంగా వెళ్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ ట్రై చేయండి. ఇలా నేను పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెడుతున్నాను. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ లూజ్గా వచ్చేలా దారాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. లూజ్గా ఉంటేనే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. టైట్గా ఉంటే వర్క్ నీట్గా కనిపించదు. ముందు చెప్తున్నాను, లూజ్గా ఉండాలి పై దారం. కింద బాబిన్లో దారం మాత్రం సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. పై దారం మాత్రం లూజ్గా పెట్టుకోవాలి. టైట్గా ఉంటే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపించదు. సో లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోండి. టైట్గా ఉంటే దారం కూడా తెగిపోతుంది. ఇప్పుడు నేను సెంటర్లో డిజైన్ని బ్లూ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఈ డిజైన్ని 2 టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో 2 టైప్స్తో ఈ లీఫ్ని అంటే ఆక్ షేప్లో ఉన్న ఈ డిజైన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ముందుగా మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని ఫినిషింగ్ క్రాసింగ్ సైజ్ పర్ఫెక్ట్గా వచ్చేలా మనం డ్రా చేసుకున్న షేప్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలాగా ముందు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 2 టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. మీకు నేను 2 టైప్స్లో చూపిస్తున్నాను. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ డిజైన్ చేసుకోండి. ఇలా క్రాస్ లైన్స్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేక స్ట్రైట్ లైన్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను సగము క్రాస్ లైన్స్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ డిజైన్లో క్రాస్ లైన్స్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది క్రాస్ లైన్స్తో ఈ విధంగా క్రాసింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా క్రాసింగ్స్తో ఫిల్ చేసుకోవాలి. వన్ సైడ్ నేను క్రాసింగ్స్తో ఫిల్ చేశాను.
ఇప్పుడు స్ట్రైట్ లైన్స్తో ఏ విధంగా ఫిల్ చేసుకుంటే డిజైన్ ఏ విధంగా కనిపిస్తుందో చూపిస్తున్నాను. మీకు ఈ రెండిట్లో క్రాస్ కావాలంటే క్రాస్గా ఫిల్ చేసుకోండి, ఇలా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా ఫిల్ చేసుకోండి. స్ట్రైట్గా అయితే ఫాస్ట్గా ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ అవుతుంది. క్రాసింగ్స్గా కావాలంటే కొంచెం టైం పడుతుంది క్రాసింగ్స్ అయి పర్ఫెక్ట్గా రావడం కోసం. మీకు ఈ 2 టైప్స్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఆ విధంగా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని నేను వీడియో రూపంలో క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా పక్కన సైడు 3ని కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్రాస్ లైన్స్తో కూడా పక్క సైడ్ వాటిని ఫిల్ చేసుకోవచ్చు. చాలామంది ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు. బయట మిషన్ షాప్స్లో ట్రై చేయండి. ఇలాగా మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకుని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్ని తీసుకున్నాను. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. ఇప్పుడు బ్లూ కలర్తో డిజైన్ చేయవలసిన డిజైన్స్ అన్ని డిజైన్ చేసాం. ఇప్పుడు సెకండ్ కలర్ని పెట్టుకుంటున్నాము. సెకండ్ కలరు లైట్ కలర్ గ్రీన్ పెడుతున్నాను. మీకు నచ్చిన కలర్స్తో మీరు ముందుగా ట్రై చేసిన వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు ఈ డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ బట్టే డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. మీరు కలర్ కాంబినేషన్ బట్టి ఆ డిజైన్ కూడా లుక్గా కనిపిస్తుంది. నేను లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ని తీసుకున్నాను. మీరు నచ్చిన కలర్స్ని తీసుకోండి. మీకు ఈ విధంగా థ్రెడ్తో ఫినిషింగ్ కావాలంటే థ్రెడ్తో ఫినిషింగ్ చేసుకోండి. లేకపోతే మీరు గ్రీన్ కలర్ ప్లేస్లో గోల్డెన్ పూసల్ని, కుందమ్స్ని, స్టోన్స్ని వేటితో అన్న ఆ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మొత్తం డిజైన్ చుట్టూరు మీరు ఒక 3-4 టైమ్స్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ స్టిచ్ చేసిన లైన్ మీదే సెకండ్ లైన్ స్టిచ్చింగ్ రావాలి, పక్క సైడ్స్కి రాకూడదు. ఇలా ట్రై చేయండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళకి వెంటనే ఎంబ్రాయిడింగ్ వర్క్ రాదు. మీరు ట్రై చేయడం బట్టి ఆ డిజైన్ స్టిచ్ చేయడం వస్తుంది. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎటువంటి డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ స్టిచ్ చేయడం రావాలి మీకు. ముందుగా ట్రై చేసిన వాళ్ళకి సేమ్ లైన్ కాకుండా పక్క సైడ్స్కి వెళ్తుంది. సేమ్ లైన్స్ మీదే వచ్చేలాగా స్లోగా ట్రై చేయండి. ఇలాగా పక్కకి రాకూడదు. నేనైతే రఫ్గా వీడియోలో చూస్తూ స్టిచ్ చేశాను, అందుకు క్రాసింగ్స్ పక్కకి వెళ్ళాయి. మీరు ముందుగా ట్రై చేసిన వాళ్ళు సేమ్ లైన్ మీదే వచ్చేలాగా సెకండ్, థర్డ్, 4th లైన్ కూడా సేమ్ లైన్స్ మీద వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. మీరు గోల్డెన్ పూసలను కూడా యూజ్ చేసుకోవచ్చు హెవీ లుక్ కావాలంటే. నేను సెంటర్లో లైన్ ఫిల్ చేస్తున్నాను. ఇది ఒక 4 టైమ్స్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీరు గోల్డెన్ పూసలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే ఎంబ్రాయిడింగ్ వర్క్ రావడం లేదు అంటున్నారు. ఒక్కసారి ట్రై చేస్తే ఎంబ్రాయిడింగ్ వర్క్ రాదండి. మీరు ఒక వర్క్ కొంచెం డిజైన్ చేయడం వస్తే అలాగా మీకు బాగా డిజైన్ చేయడం వస్తుంది. ముందు ట్రై చేస్తేనే మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడం వస్తుంది. ఈ విధంగా ఉంటుంది నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ దగ్గరగా. ఇది క్రాసింగ్స్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్. వీటిలో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. మొత్తం ఇలా గోల్డెన్ పూసల్ని, గోల్డెన్ స్ప్రింగ్ అండ్ సిల్వర్ గొట్టాలు అండ్ గోల్డెన్ గొట్టాలు వేటినన్నా ఈ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేకపోతే ఓన్లీ థ్రెడ్ కావాలంటే ఓన్లీ గ్రీన్ కలర్ థ్రెడ్తో నేను ఫినిషింగ్ ఇచ్చినట్టు అలాగే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా డిజైన్ చుట్టూరు నేను చూపించిన పూసల్ని ఈ గోల్డెన్ పూసలు బోర్డర్ పెట్టి చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా డిజైన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.